హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజీ సేవా పే యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే చాలామందికి కూడా ఏంటంటే రిపోర్ట్స్ అనేవి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇన్ కేస్ ఏదైనా సరే పేమెంట్ ఫెయిల్యూర్ అయినా సరే, పెండింగ్ ఉన్నా, లేకపోతే సక్సెస్ అయినా, ఇన్ కేసు వాళ్ళు చేసే బిజినెస్ అనేది ఎంత అయిందో చూసుకోవాలనుకున్నా సరే ఆ రిపోర్ట్స్ అనేవి మనం మొబైల్లో ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే మాకు వాట్సాప్లో తెలియచేయండి. చూడండి, ముందుగా మనం డీజీ సేవా పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పైన 3 గీతలు కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో అనమాట. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది. రిపోర్ట్స్, వ్యాలెట్, ఏఈపిఎస్, డిఎంటీ, వ్యూ మోర్ అని కొడితే రీఛార్జ్, కమిషన్, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అనమాట. అలాగే మీరు చేసే సర్వీసులు అయితే కింద ఉన్నాయి కదా, హోము, ఏఈపిఎస్, ఎంఏటిఎం, ఇక్కడి నుంచి మీరు సర్వీసులు చేసుకోవాలి. సో మీరు ఆ రిపోర్ట్స్ మీద మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సరే నేను క్యాష్ విత్డ్రా చేసినప్పుడు ఆ డబ్బులు అనేవి నాకు పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఏఈపిఎస్ మీద క్లిక్ చేసుకున్నా. ఏంటంటే మనం ఫింగర్ ప్రింట్ పెట్టి డబ్బులు ఎవరికైనా ఇస్తే దాన్ని ఏఈపిఎస్ అంటారండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏఈపిఎస్ 2 ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి ఏఈపిఎస్ 2 మీద క్లిక్ చేశా. ఎప్పుడు చేశాను ఆ ట్రాన్సాక్షన్ అనేది డేట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈరోజు 7వ తారీఖు చేసుకున్న తర్వాత షో రిపోర్ట్స్ అని ఉంది కదా టాప్లో, షో రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయింది. దీని మీద ట్రాన్సాక్షన్ ఐడి, టైము ఇదంతా కావాలంటే ఇక్కడ 100 రూపాయలు కనబడుతుంది కదా సక్సెస్ మీద, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు క్లియర్గా మీ యూజర్ నేము, ట్రాన్సాక్షన్ ఐడి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నీ కనబడతాయి. సో దీన్ని మీరు ఏం చేయాలి అంటే, మీకు ఇన్ కేస్ ఎక్కడ పెండింగ్ కానీ, ఫెయిల్యూర్ కానీ, సక్సెస్ కానీ ఏదైనా సరే తెలుసుకోవాలి అంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్లో షేర్ చేయండి. మీ యొక్క గ్రూప్ అడ్మిన్ ఉంటారు కదా, ఆ గ్రూప్ అడ్మిన్కి షేర్ చేస్తే మీకు సొల్యూషన్ అనేది ఇస్తామన్నమాట. ఆ తర్వాత మీకు రీఛార్జెస్ ఏమైనా సరే ఫెయిల్యూర్ అయితే ఇక్కడ రీఛార్జు, అలాగే మీకు కమిషన్ అనేది ఎంత వచ్చింది, ఎంత కట్ అయింది తెలుసుకోవాలి అంటే ఇక్కడ కమిషన్కి వెళ్ళి కమిషన్ 2 అని ఉంది కదా, ఆ కమిషన్ 2 మీద క్లిక్ చేసుకోండి, మీకు వస్తుంది. అలాగే క్యాష్ అవుట్ ఏమైనా చేస్తే కనుక క్యాష్ అవుట్, అలాగే వ్యాలెట్లో ఏమైనా సరే చేస్తే కనుక వ్యాలెట్ రిపోర్ట్ కూడా మీరు ఇదిగోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో రిపోర్ట్స్ అని కొడితే మీకు ప్రతి రిపోర్టు కూడా మీకు వస్తుందన్నమాట. వ్యాలెట్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే మీకు ఎంత ఛార్జెస్ అయినాయి, ప్రతిదీ కూడా చూడండి. మీకు డెమో చూపించడానికి ఇప్పుడు నేను 10 రూపాయలు విత్ వ్యాలెట్ ఇంటర్చేంజ్ అనమాట, అంటే వ్యాలెట్ 2 నుంచి వ్యాలెట్ 1కి మార్చుకున్నా, ఈ విధంగా కనబడుతుంది. అలాగే ఈ 100 రూపాయలు దేనికి క్యాష్ విత్డ్రాల్ నేను చేశాను అనమాట, ఏఈపిఎస్ది, అది కూడా మనకు కనబడుతుంది. ఇది స్క్రీన్ షాట్ పెడితే మేము మీకు సొల్యూషన్ అనేది చెప్పగలం అనమాట. అలాగే మీరు క్యాష్ అవుట్ అనేది ఎవరైనా సరే చేయాలి అనుకుంటే ఇక్కడ క్యాష్ అవుట్ మీద క్లిక్ చేసి వ్యాలెట్ 2 మీద క్లిక్ చేసుకొని చూడండి, ఇక్కడ వ్యాలెట్ 2 బ్యాంక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్యాష్ అవుట్ చేయాలి అంటే మీ వ్యాలెట్ 2లో ఉన్న బ్యాలెన్స్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఆల్రెడీ అకౌంట్ అనేది యాక్టివేట్ చేయించుకుంటే. క్యాష్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరు కూడా వ్యాలెట్ 1కి పంపించకండి. వ్యాలెట్ 2కి వ్యాలెట్ 1కి తేడా ఏంటి అంటే, వ్యాలెట్ 2 అంటే ఏంటంటే మీ సొంత అకౌంట్లోకి చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు నెఫ్ట్తో అయితే మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు, అలాగే ఐఎంపిఎస్తో అయితే అప్ టు 2 లక్షల వరకు మీకు కేవలం 8.5 మాత్రమే ఛార్జ్ పడుతుంది. అలాగే మీకు వ్యాలెట్ 1 దేనికి అంటే ఇక్కడ డిఎంటీ ఏదైనా సరే చేస్తే మనీ ట్రాన్స్ఫర్ అనేది మీకు వ్యాలెట్ 1 నుంచి కట్ అవుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్స్ కూడా నాకు ఇక్కడి నుంచి షేర్ చేయండి, సరిపోతుంది. ఏ డౌట్ కూడా అక్కర్లేదు. మీ అమౌంట్ అనేది చాలా సేఫ్ అండి, ఎక్కడికి వెళ్ళదు. తర్వాత ఇన్ కేసు ఏదైనా సరే పేమెంట్ పెండింగ్ అయినా, ఫెయిల్యూర్ అయినా సరే మీ అకౌంట్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా